Last trigonometry class లో మనం till identities as well as values of 30, 45 for all ratios చూసాం కదా. సో ఇప్పుడు ఈ క్లాస్లో ట్రిగ్నోమెట్రీ వైండప్ చేసేద్దాం ట్రిగ్నోమెట్రీలో. సో ట్రిగ్నోమెట్రీలో బేసిక్గా ఇంకా మిగిలిపోయిన టాపిక్ ఏంటంటే ఇలా వీటి కన్వర్షన్స్ అన్నట్టు. sin 90 - a = cos a అవుతుంది, అట్లే cos 90 - a sin a అవుతుంది. అలా సిక్స్ రేషియోస్కి డిఫరెంట్ కన్వర్షన్స్ ఇవి. సో ఇవి కూడా ఇంపార్టెంట్, వీటిపైన కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిఫరెన్షన్. సో డిఫరెన్షన్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఒక లెవెల్ ఆఫ్ ఐ లెవెల్ చూసామనుకో, ఐ లెవెల్ అంటే మన ఫేస్ స్ట్రైట్గా పెట్టి చూస్తే అది హారిజెంటల్ అవుతుంది. దాని పైకి మనం లైక్ మన హెడ్ పైకి అని మన ఐ లెవెల్ చేంజ్ చేసామనుకోండి, సో ఈ హారిజెంటల్ తోటి చేసే యాంగిల్ ఉంటుంది కదా, దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఐ లెవెల్ నుంచి కిందికి చూస్తాం కదా, ఆ చూసే యాంగిల్ ఉంటుంది కదా, దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ఈ రెండు డిఫరెన్సెస్ అండ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీటిని యూజ్ చేసుకునే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ది కేసెస్ ఇలానే ఉంటుంది. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మీకు రేపు ఎగ్జామ్లో కూడా డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. లైక్ ఎట్లా అంటే వాల్కి ల్యాడర్ ఉంది, ఈ యాంగిల్లో ఉంది, వాల్ హైట్ ఎంత అని అడగడం. లేకపోతే మీరు ఒక బిల్డింగ్ మీద ఉన్నారు, ఇంకో బిల్డింగ్ని చూస్తున్నారు, అది మీకంటే ఆ బిల్డింగ్ ఇంకా మీరున్న బిల్డింగ్ కంటే హైట్ ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ మీరున్నారు అనుకోండి, ఒక బిల్డింగ్ పైన మీరున్నారు, ఇంకో బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఉంది, ఇక్కడ మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇలా చూస్తున్నారు అనుకోండి. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సపోజ్ టీటా అని చెప్పారు అనుకోండి, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తారు, ఈ బిల్డింగ్ హైట్ ఇస్తారు. సో సమ్హౌ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ బిల్డింగ్ హైట్ కనుక్కోమంటారు, లేకపోతే ఈ కింది పార్ట్ ఆఫ్ ది హైట్ కనుక్కోమంటారు, ఈ బిల్డింగ్ హైట్ కనుక్కోమంటారు, లేకపోతే బిల్డింగ్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోమంటారు. సో మొత్తం అన్ని కాన్సెప్ట్స్ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇవి బాగా వాడతారు అన్నట్టు. సో ఈ యాంగిల్ పైన ఉన్న రేషియోస్ ఉంటాయి కదా, సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ, ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ వాల్యూస్ యూజ్ చేసి ఇది సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ అర్థం అవడం ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లికేషన్ కోసం చిన్న ఎగ్జాంపుల్ చేయడానికి ఎలా వాడతారో చెప్తున్నాను. సో ఇక్కడ సపోజ్ ఒక ల్యాడర్ ఉంది, గోడకేసాం, మనం గోడ ఎక్కడైనా ట్రై చేస్తున్నాం. ఇది ఒక వాల్ హైట్ ఎంత కనుక్కోమని అనుకోండి, వాల్ హైట్ కనుక్కోమని అడిగాను అనుకోండి. ఇక్కడ మనకి ల్యాడర్ విత్ గ్రౌండ్, ఇది గ్రౌండ్ తోటి 60 degrees చేస్తుంది. ఈ 60 degrees యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ తోటి ల్యాడర్ పెట్టాడు. సో వాడు ఏమడతాడంటే వాల్ హైట్ ఎంత అని అడుగుతాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ వాల్కి మనకి ల్యాడర్ లెంత్ ఇచ్చాడు 6 meters. ల్యాడర్కి వాల్కి కావాల్సిన రేషియో తీసుకోవాలి. ల్యాడర్కి వాల్ కంటే ఇప్పుడు ఈ యాంగిల్కి ఇది ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది, సైన్ అవుతుంది. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపో అవుతుంది. సో మనకి ఆపోజిట్ వాల్యూ కావాలి, ఎందుకంటే వాల్ హైట్ కాబట్టి. సో ఆపోజిట్ని సబ్జెక్ట్ చేస్తే సైన్ ఏ ఇంటూ హైపో. సైన్ ఏ అంటే ఎంత, సైన్ 60. సైన్ 60 అంటే ఎంత, సైన్ 60 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ బై హైపోటెన్యూస్ ఎంత, 6 అవుతుంది. సో ఇక్కడిని మనం మాడిఫై చేస్తే హైపోని పంపించాం అనుకోండి, 6 × √3/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్. సో లాస్ట్కి ఏమవుతుందంటే 2 3 జా. సో ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుందంటే 3√3 అవుతుంది, 3√3 meters. సో ఇలా అన్నట్టు వాల్యూ సాల్వ్ చేయడం ఇలా. సో వాల్ హైట్ వచ్చేసి 3√3. ఇది చాలా బేసిక్ ఎగ్జాంపుల్. సో అప్లికేషన్స్ బేసిక్ ఏముంటాయంటే మనం ఇప్పటివరకు యూజ్ చేసిన ఐడెంటిటీస్, ఇప్పటివరకు చెప్పుకున్న రేషియోస్, ఇప్పటివరకు చెప్పుకున్న కన్వర్షన్స్, అండ్ ఇప్పటివరకు చెప్పుకున్న యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఎలివేషన్, అండ్ ఆల్ ద వాల్యూస్ లైక్ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్, sin 30, cos 30, sin 45, 90 ఉన్నాయి కదా వాల్యూస్, ఆ టేబుల్ చేస్తాం కదా, ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ యూజ్ చేసుకొని ట్రిగ్నోమెట్రీ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకొని మీరు డయాగ్రామ్ వేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అక్కడే సగం ఆన్సర్ దొరుకుతుంది. యా, థ్యాంక్ యూ.